ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ నేను ఏమేమి టూల్స్ యూజ్ చేస్తా, ఏమేమి కెమెరాస్ యూజ్ చేస్తా, వీడియో చేయడానికి అంటే బ్లాగింగ్ ఎట్లా చేస్తా మీకు అంతా కూడా చూపిస్తా వీడియోలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎన్నో చూడండి మీకు అంటే నేను మినిమం అంటే చాలా బడ్జెట్లో ఉండే కెమెరా కానీ అవన్నీ కూడా నేను బడ్జెట్లో యూజ్ చేస్తాను అనమాట. ఇంకా నేను ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అంటే యూట్యూబ్ పైన, ఎందుకంటే మనకి ఇంకా అర్నింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి. సో మోటివేషన్ అయితే అయిపోయింది, బట్ ఇంకా అయితే మనకి మనీ అయితే రాలేదు. వస్తే నేను ఫస్ట్ వీడియో చేస్తాను, అందరు చేస్తారు కదా, నేను దానికోసం వెయిటింగ్ అనమాట. ఫస్ట్ ఎర్నింగ్స్ వస్తే వీడియో వేద్దామని, బట్ ఇప్పటిదాకైతే నాకైతే ఫస్ట్ ఎర్నింగ్స్ రాలేవు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏమేమి యూజ్ చేస్తా, కెమెరా యూజ్ చేస్తా, మైక్ అంటే ఆడియో క్వాలిటీ కోసం ఎలాంటి మైక్ యూజ్ చేస్తా, వీడియో కోసం క్వాలిటీ అంటే వీడియో క్వాలిటీ కోసం ఎలాంటి సెట్టింగ్స్ ఇవన్నీ చూపిస్తామన్నమాట ఈ వీడియో చెప్తా అన్నమాట మీకు. సో వీడియో అయితే ఎన్వర్ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను ఎక్కువ యూజ్ చేసేది ఏందనేది మీకు తర్వాత చెప్తా, బట్ స్టార్టింగ్ నుంచి వచ్చేసి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే నేను యూజ్ చేసే కెమెరా ఇది సెకండరీ కెమెరా అనమాట. నేను ఫస్ట్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయను, చాలా తక్కువ యూజ్ చేస్తాను. దీని గురించి నేను సపరేట్ వీడియో చేసిన, మీరు నా ఛానల్లో ఉంటే చూడొచ్చు. సో అదేంటి అంటే ఇది అనమాట. సో అకాసో బ్రేవ్ 7 యాక్షన్ కెమెరా. ఇది చాలా బడ్జెట్లో వచ్చే కెమెరా అనమాట. నేను తీసుకున్న 2022లో తీసుకున్నా, ఆల్మోస్ట్ తీసుకుని 2 years అవుతుంది. సో ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఫస్ట్ ఆడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది అనమాట, అంటే నాయిస్ ఎక్కువ వచ్చేది. తర్వాత అప్గ్రేడ్ చేసేది దీన్ని. ఇప్పుడైతే ఇది ఆడియో బాగా పనిచేస్తుంది, బట్ ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. బట్ మనకి ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట, అందుకే ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు. పబ్లిక్లో పోతే ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడలేను నేను. సో ఎలా మేనేజ్ చేస్తున్నా. సో ఇదనమాట నేను యూజ్ ఫస్ట్ కెమెరా. సో దీని గురించి నేను కంప్లీట్ వీడియో చేసిన, కాకపోతే ఏంటంటే నేను ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్ అయితే చెప్తా, అంటే మెయిన్ థింగ్స్ అయితే చెప్తాను అనమాట. సో అది దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అని చెప్తాను అనమాట. ఇది అనమాట దాని బాక్స్. సో దీనిలో వచ్చేసి మనకి ఇది యాక్షన్ కెమెరా అంటే మీకు తెలుసు కదా మీకు ఆల్రెడీ. నార్మల్ కెమెరా అంటే మనం జనరల్గా యూజ్ చేసేది. యాక్షన్ కెమెరా అంటే మనము ఎక్కువ మూమెంట్స్తో మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ వాక్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసే కెమెరాలు యాక్షన్ కెమెరాస్ చాలా చిన్నగా ఉంటాయి. ప్లస్ వాటిలో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అనమాట. సో కొన్ని మాటలు ఉండదు, బట్ అలాంటి మనకి యాక్షన్ కెమెరాలో లేకపోతే వేస్ట్ అనమాట అది. సో ఇది చూస్తే ఏంటంటే దీనిలో ఫ్రంట్లో కూడా మనకి స్క్రీన్ ఉంటుంది అనమాట. దీంట్లో ఫ్రంట్ స్క్రీన్లో కూడా చూసుకుంటే మనం బ్లాక్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటి దీంట్లో అంటే దీనికి ఒక రిమోట్ కంట్రోల్ ఇస్తారనమాట, మీకు చూపిస్తాం మీకు. సో ఇదే ఒక వాచ్ లాగా ఉంటుంది. సో దీంతో మనం అయితే కంట్రోల్ చేయొచ్చు కెమెరాని. సో నేను దీని అసలు యూజ్ అయ్యేది ఇప్పటిదాకా అయితే, ఎందుకంటే అంత అవసరం పడలేదు. ఎందుకంటే దూరం ఉన్నప్పుడు డిస్టెన్స్లో అలాంటప్పుడు ఇది మనము యూజ్ చేయొచ్చు, బట్ నాకు అంత యూజ్ రాలేదు అయితే. సో మోస్ట్లీ అయితే నేను నార్మల్గా అయితే యూజ్ చేస్తాను. ఇంకొకటి మీకు ట్రైపాడ్ చూసారు కదా, ఈ ట్రైపాడ్ నేను సపరేట్గా ఉన్న దీన్ని నాకు ఒక 700 పడ్డది అనమాట, చూడొచ్చు మీరు. సో ఈ మైక్ కూడా దాంతోపాటు రాలేదు, ఈ మైక్ సపరేట్ కొనుక్కున్నా. మోస్ట్లీ అయితే ఈ అకాసో కంపెనీ కెమెరాస్కి అయితే మైక్స్ సపోర్ట్ చేయవు, అంటే ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ చేయవు. ఓన్లీ అకాసో సంబంధించిన బ్రాండ్కి సంబంధించిన వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. బట్ నేను సపరేట్ కొనుక్కున్నా, అది ఏ కంపెనీ అనేది చెప్తాను మీకు. సో ఇది వచ్చేసి ఇంకోటి దీంతో పాటు మనకి 2 బ్యాటరీస్ వస్తాయి. ఆ బ్యాటరీస్ కూడా ఎక్కువసేపు రావు. మోస్ట్లీ మనం ఒక 1 hour వీడియో చేయొచ్చు ఒక బ్యాటరీ పైన. 2 hours వీడియో అంటే మోస్ట్లీ అంటే డ్యూరేషన్ చెప్తాను మీకు. ఇంకొకటి ఏంది దీంతో పాటు కొన్ని టూల్స్ వస్తాయి మనకి. ఎట్లాంటివి అంటే క్లిప్స్ కానీ మనకి ట్రైపాడ్కి పెట్టుకునేటివి, ఇంకా హెల్మెట్ మౌంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట దాంతోపాటు. సో ఇవన్నీ కూడా అన్నీ మీకు యాక్షన్ కెమెరా తీసుకుంటే అన్నిటికీ వస్తాయి ఇవి. ఇది బాక్స్లో అన్నీ ఉంటాయి అన్నమాట. బెల్ట్ ఒకటి, చార్జర్ కేబుల్ ఒకటి వస్తుంది, ఇంకా అంతే గైడ్ వస్తుంది అనమాట. అంతే, ఇంకా ఎక్కువ తిరిగి రావు దీంతో. బట్ మోస్ట్లీ అయితే అన్నీ యూస్ఫుల్లే ఉంటాయి, ఎక్కువ యూజ్ చేయడానికి ఉంటాయి అనమాట. సో ఇంకో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకేం యూజ్ చేస్తా కెమెరా అంటే మోస్ట్లీ నేను యూజ్ చేసేది అది ఏంటంటే మొబైల్ అనమాట. ఎందుకంటే చాలా వరకు ప్లేసెస్లో మనకి కెమెరాస్ అనేవి అలౌ చేయరు, కాబట్టి నేను ఏం చేస్తా అంటే మోస్ట్లీ మొబైలే యూజ్ చేస్తాను. దాంట్లో కూడా ఎక్కువ యూజ్ చేసేది నేను బ్యాక్ కెమెరానే. ఓన్లీ నేను కనిపించేటప్పుడు మాత్రమే మీకు అది ఫ్రంట్ కెమెరా. ఇంకోటి వైడ్ యాంగిల్లో తీసినప్పుడు మోస్ట్లీ నేను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను. సో దానిలో ఏంటంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ మంచిగా వస్తుంది, ప్లస్ 1080 ఇంకోటి 1080లో వస్తుంది. కాబట్టి 4Kలో అయితే నేను తక్కువ తీస్తాను, ఎందుకంటే 4Kలో మనకి స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేను ఏంటంటే మంచి ఒక సీనరీస్ లాంటివి ఉన్నప్పుడు మాత్రమే, లొకేషన్స్ మాత్రమే నేను దాంతో తీస్తాను. నా మొబైల్ వచ్చేసి 4K సపోర్ట్ చేస్తుంది బ్యాక్ కెమెరా.
ఇంకోటి వైడ్ యాంగిల్లో కూడా క్వాలిటీ మంచిగా ఉంటుంది. నేను చూసే ఫోన్ వచ్చేసి OnePlus అనమాట. సో OnePlus మొబైల్లో మనకు తెలిసింది కదా మీకు, ఆల్రెడీ మొబైల్లో మీకు సౌండ్ రికార్డింగ్ వస్తుంది. బట్ ఏంటంటే క్వాలిటీ ఆడియో మంచిగా రావాలంటే మనకు ఒక మైక్ అయితే యూజ్ చేయాలి. నేను యూజ్ చేసే మైక్ వచ్చేసి గ్రెనర్ మైక్. ఇది నేను 2020 2 years బ్యాక్ తీసుకున్నా. ఇది కూడా అప్పుడు నాకు వచ్చేసి అరౌండ్ 1400 కాదు, ఒక 1700 అట్లా పడ్డది అనమాట చేంజ్. సో ఇప్పుడు కూడా అంతే ఉంది. బట్ ఏంటంటే మేబీ దీనికి డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు. సో నేను యూజ్ చేసేది గ్రెనర్ మైక్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో మనకి 3 లెవెల్స్ ఉంటాయి అనమాట. మనకి నాయిస్ క్యాన్సిలేషన్వి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో కొంచెం నాయిస్ రిడక్షన్ చేస్తుంది, లెవెల్ 2లో ఇంకొంచెం చేస్తుంది, లెవెల్ 3లో ఇంకొంచెం చేస్తుంది అనమాట. సో అట్లా 3 అయితే ఉంటాయి. దీని మోడల్ అయితే నాకు కరెక్ట్గా అనిపించలేదు. చాలా 2 years బ్యాక్ తీసుకున్నా. దీనిపైన అయితే MI 563 అని ఉంది. సో అది నేనైతే సింగిల్ మైక్రోఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అది ఆన్లైన్ వచ్చేసి మనకి 1400 చేంజ్ పడుతుంది, 1400 1500 మధ్యలో ఉంటుంది అనమాట దాని కాస్ట్ అయితే. సో అది నేను చేసే మైక్. ఇంకా ట్రైపాడ్స్ అవన్నీ దీనికి చూసి నేను చెప్పిన ఆల్రెడీ మీకు ట్రైపాడ్ అని, దానికి ఆల్రెడీ నేను యాక్షన్ కెమెరా నేను పెట్టేసాను. దానికి ఇంకో ట్రైపాడ్ ఉంది కానీ అది మీద యూజ్ చేయను, అది చూపిస్తాను మీకు అది కూడా. సో అది నేను యూజ్ చేసే టూల్స్ అయితే ఇవ్వనమాట. నేను యూజ్ చేసే ఫోన్ అయితే OnePlus 9RT ఫోన్ అయితే యూజ్ చేస్తాను మోస్ట్లీ. చెప్పినది ఆల్రెడీ మీకు. ఎక్కువ శాతం ప్లేసెస్లో అయితే మనకి మొబైల్ ఫోన్నే కంఫర్టబుల్ ఉంటుంది, కెమెరాస్ అలౌ చేయరు. ఇంకొక చెప్పడం మర్చిపోయినా కదా, నాకు ఈ యాక్షన్ కెమెరా ఎంత పడ్డది అంటే నాకు 1300 చేంజ్ అయితే పడ్డది. అప్పట్లో ఇది ఇండియాలో అవైలబుల్ లేకుండే. సో నేను బయట నుంచి కాదు, కొన్ని ఉంటాయి కదా మనకి వెబ్సైట్స్, అక్కడ నుంచి తెప్పించాను అనమాట. సో మనకి వేరే కూడా ఉండే, బట్ ఇది రీసెర్చ్ చేస్తే మనకి ఇదే బెస్ట్ అని తెలిసింది కాబట్టి అప్పుడే తీసుకున్నా. సో 13,000 చేంజ్ అయితే పడ్డది నాకు అప్పుడు. అది కూడా ఈఎంఐలో పెట్టుకున్నా, మనకు అంత బడ్జెట్ లేదు అప్పుడు కూడా, 2 years బ్యాక్. ఇవి కూడా మనం పెద్ద ఇన్వెస్ట్ చేయలేము మనకి యూట్యూబ్ పైన, ఎందుకంటే మనకి వేరే కమిట్మెంట్స్ ప్రయారిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆన్లైన్ చూస్తే అమెజాన్లో అవైలబుల్ ఉంది అది. సో ఆకాశ బ్రేవ్ 7 వచ్చేసి ఇప్పుడు 24,000 అట్లా చూపిస్తుంది మనకి. బట్ 24,000 అట్లా అయితే వర్త్ కాదు. ఇది ఒకవేళ కొనాలనుకుంటే కనుక గోప్రోస్ కానీ ఇంకా DJI ఇంకా ఉన్నాయి కదా ఆస్మో యాక్షన్ కెమెరాస్. ఇప్పుడైతే 5 వచ్చింది అనుకుంటా ఆస్మో యాక్షన్ కెమెరాలో. సో మీరు ఇప్పుడు గోప్రోలో 12 వచ్చేసింది. సో అంత బెటర్ కాకుండా కానీ అట్లీస్ట్ మీరు గోప్రో హీరో 8 కానీ 9 కానీ కొనుక్కోవచ్చు. లేదంటే మనకి DJI యాక్షన్ కెమెరాలో కూడా మంచి క్వాలిటీ వస్తే మంచి కెమెరాస్ అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు 24,000 చూపిస్తుంది, అది పడుతుంది కాదు యాక్చువల్గా అయితే. ఇంకోటి ఏంటంటే మనకి DJI కెమెరాకి కానీ ఇంకా గోప్రోస్ కానీ వాటికి మైక్స్ సపోర్ట్ ఉంటాయి కదా. సో వీటికి మాత్రం ఈ అకాస కంపెనీకి ఓన్లీ అకాస మైక్స్ మాత్రం సపోర్ట్ చేస్తాయి. దాంట్లో కూడా వైర్లెస్ మైక్స్ అలాంటివి ఏం లేవు. సో ఒకటి ఏం చెప్పాలంటే ఇంకోటి, ఇప్పుడు యాక్షన్ కెమెరా ఉంది కదా, ఎప్పుడైతే నేను మొబైల్ యూజ్ చేస్తానో అప్పుడు నార్మల్ అయితే నేను చేతితోనే తీస్తాను. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వైడ్ యాంగిల్ కావాలి కాబట్టి తీసేసినప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇది నాకు అప్పుడు ఒక 300 చేంజ్ ఏమో పడ్డది. సో దీనికైతే నేను మొబైల్ పెట్టి బ్లాగ్ చేస్తాను అనమాట. సో అందరు ఏంటంటే చాలామంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట బ్లాగ్ చేసేటప్పుడు. ఎవరైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ షేర్ చేస్తారో అవన్నీ షేర్ చేస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. మనం పర్సనల్ లైఫ్ కానీ ఇవన్నీ షేర్ చేయం కాబట్టి అంత కనెక్షన్ ఎక్కువ రాలేదు ఇంకా ఆడియన్స్ తోటి. సో ఇంకా నేను క్వాలిటీ అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనము 300 పైన వీడియోస్ చేసినాము, బట్ కొంచెం క్వాలిటీ మాత్రం ఇంకా డౌనే ఉంది. బట్ నేను చాలా నేర్చుకున్నా వ్లాగింగ్లో. సో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రస్తుతానికి అయితే ఇంపాసిబుల్. కొంచెం ఆల్రెడీ మనం మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మానిటైజేషన్ అయిన తర్వాత కొంచెం బడ్జెట్ ఉన్నప్పుడు మంచి వీడియోస్ చేసేసి ఇంకా తీసుకురావాలని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే మనకి టైం చాలా తక్కువ, ఓన్లీ వీకెండ్స్. ఇక్కడ మనము జాబ్ ఎంత పాసిబుల్ కాదు కాబట్టి సో మోస్ట్లీ అయితే నేను సెకండరీగా పెట్టుకున్నాను అనమాట యూట్యూబ్. ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను, టైం లేనప్పుడు చేయను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ స్టార్ట్ చేయరు. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే ఐడియా ఉండదు. సో బేసిక్గా మీరు చేయాలనుకుంటే మీరు మొబైల్ ఫోన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి మనకి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీ కాబట్టి చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ కష్టపడాలి, అదొకటే ఉంటుంది, ఇందులో ఇంకేముండదు. బట్ నేను సంపాదించడానికి యూట్యూబ్లో నేను వీడియోస్ పెట్టట్లేదు. ఇంకోటి స్టార్ట్ చేసిన కూడా అందుకు కాదు. ఇంకోటి యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసింది నేను 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన. బట్ నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయకపోవడం వల్ల, ఇంకొకటి ఆడియన్స్కి రీచ్ కాకపోవడం వల్ల సో కనెక్షన్ అనేది ఏర్పడలేదు అనమాట. సో అందుకనే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఇంకోటి నేను చాలామంది చూస్తున్నా, చాలా ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తారు. బట్ వాళ్ళకు కూడా
ఎంతో మిలియన్స్ ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ వ్యూస్ మాత్రం తక్కువ వస్తాయి. మీకు తెలిసిందే కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు వీడియోస్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ చూస్తారని గ్యారంటీ లేదు. బట్ నేనైతే సాటిస్ఫైడే, ఎందుకంటే నాకున్న 1000+ సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియోస్కి అయితే నాకు 100 టైమ్స్ అంటే చాలా వరకు అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇంతవరకు అయితే నేను హ్యాపీయే, ఎందుకంటే నేను పెద్ద అంటే ఎర్నింగ్ సంపాదించాలి, లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించాలి అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే వీడియోస్ నేను చేస్తూనే ఉంటాయి ఇంకా. సో నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు, నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఛానల్ ఆపేసారు, ఎందుకంటే వీడియోస్ చేయలేక. బట్ నేను కూడా ఏంటంటే నాకు కూడా కుదరదు అప్పుడప్పుడు, ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెజ్గా యూట్యూబ్లో కాదు కాబట్టి. సో కుదరదు అనమాట. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ చేయాలి, మంచి ట్రావెలింగ్ చేయాలి, ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవాలి. సో నేను తిరిగిన ప్లేసెస్ చాలా తిరగాలి ఇంకా, అది నా ఇంట్రెస్ట్. ఇది ఏంటంటే ఉంటుంది కదా పర్సనల్గా కొన్ని ఉంటాయి కదా కోరికలు, ఆ టైప్ అనమాట. సో ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్ లైఫ్లో ఇది ఒక చిన్న గోల్స్, అవన్నీ చిన్న తీసుకోవాలి. ఇది మనకి ఎవరు చేసి పెట్టరు, మనమే చేసుకోవాలి. సో అన్నిట్లో కంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వీడియో కాదు, వీడియో క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే ఆడియో కాదు, ఆడియో క్వాలిటీ. అంటే వీడియో ఆడియో ఎట్లయినా వస్తుంది, బట్ క్వాలిటీ ఉంటే బెటర్. కాబట్టి నేను మోస్ట్లీ వీలైనంత వరకు అయితే నేను కొంచెం క్వాలిటీ ఉండేది మెయింటైన్ చేస్తాను. బట్ అప్పుడప్పుడు ఏదైతుందంటే మైక్లో ఛార్జింగ్ లేకపోవడము, దీనిలో అయితే ఛార్జింగ్ పెట్టాలి. మనకి ఈ కేసు ఉంటుంది కదా, దీనికైతే మనకి కింద టైప్ సి ఉంటుంది, దీనిలో ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఛార్జింగ్ లేకపోవడం వల్ల, లేకపోతే నేను చెప్పిన యాక్షన్ కెమెరాలో కొంచెం సౌండ్ గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, అంటే చాలా స్లో వినబడుతుంది, లేదు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. మీరు భద్రాచలం వీడియో చూసుంటారు కదా, దాంట్లో వాయిస్ చిన్నగా వచ్చింది, అది దాంతో తీసిన వీడియోస్. సో అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది నేను ఇప్పటిదాకా అయితే అసలు ఏం ఇన్వెస్ట్ చేయలేదు. మ్యాక్సిమం అంటే ఒక 15,000, ఒక 3 ఇయర్స్లో 15,000 ఇన్వెస్ట్ చేసిన, అంతకు మించి అయితే ఇన్వెస్ట్ చేయలేదు. అంటే ట్రావెలింగ్ కాకుండా నా ఎక్విప్మెంట్ అనమాట. జస్ట్ జనరల్గా మోస్ట్లీ అయితే నేను మొబైలే యూజ్ చేస్తాను, ఇంకేం యూజ్ చేయను. ఇక్కడ లోకల్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో అయితే నేను డైరెక్ట్ మొబైల్ తీసుకుని వెళ్ళిపోతాను, అక్కడ షూటింగ్స్ చేస్తాను. నాకు ట్రావెలింగ్ చేసేటప్పుడు నాకు ఎక్కువ యూజ్ అయ్యేది ఇదే అనమాట. ఇది ఛార్జర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే అసలు నేను ఏ పని చేయలేను, ఎందుకంటే ఆ మొబైల్ వచ్చేసి ఒక 30-35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో అది నాకు చాలా అడ్వాంటేజ్ అనమాట. సో నేను ట్రైన్లో కానీ, బస్లో కానీ, ఇంకా ఎక్కడైనా హోటల్లో కానీ స్టే చేసినప్పుడు ఛార్జ్ అయితే ఫుల్ పెట్టుకుంటా. లేదంటే ఎక్కడైనా షాప్లో, మన మొబైల్ షాప్స్లో కానీ ఏదైనా షాప్స్లో ఉంటే అడిగితే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకొని ఇస్తారు. సో అట్లా నేను ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. కాకపోతే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టోరేజ్. అది ప్రతిసారి నేను ఏ ట్రిప్ పోయినా అని ప్రతిసారి స్టోరేజ్ నాది ఫోన్లో ఫుల్ అయిపోతూనే ఉంటుంది. నాకు పాత వీడియోస్ అవన్నీ కూడా మ్యాక్సిమం నేను డిలీట్ చేస్తూ ఉంటా, కొన్ని క్లిప్స్ ఇంకా ఫొటోస్ తప్ప. సో మీరు కూడా ఒకవేళ చేస్తే చేయకండి. మీరు ఒకైతే ఒక 10 కొన్ని ఉంటాయి కదా వీడియోస్, మనము తీయద్దనుకుంటాం, క్లిప్స్ చిన్న యాడ్ అయిపోతూ ఉంటాయి, 10 MB 20 MB అట్లా అన్నెసరీ ఫైల్స్ రెడీ చేసుకొని మెయిన్ ఫైల్స్ అన్నీ కూడా ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కొనుక్కొని దాంట్లో స్టోర్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ మీరు వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సేవ్ చేసుకోండి. ఆల్రెడీ ఎడిట్ చేసి ఉన్నాయి కాబట్టి కొంచెం క్వాలిటీ కూడా బాగుంటాయి. మీకు రా కావాలనుకుంటే డైరెక్ట్ మీ ఫోన్లో ఉన్నాయి స్టోర్ చేసుకోండి. లేదంటే యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్, ఎవరైనా వీడియోస్ చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నా, అప్లోడ్ చేసిన వీడియోస్ అవన్నీ డౌన్లోడ్ చేసేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు. సో అదనమాట ఇవి నేను యూజ్ చేసే థింగ్స్ అయితే. సో ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా, కొంచెం నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసినట్టుగా అనిపిస్తుంది. మీరు ఇది యూస్ఫుల్ అని అనుకుంటాను నేనైతే ఈ వీడియో మీకు. సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం వీడియోస్లో క్వాలిటీ అక్కడిక్కడ తగ్గితే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో మనం మంచి ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు అప్గ్రేడ్ చేసుకుందాం. ఇంకో వచ్చేసి ఎవరైనా కొలాబరేషన్ అంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ కూడా 1000 సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటారు వచ్చినావా, నేను అలాంటి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, వాళ్ళతో కొలాబరేట్ చేసి ఒక లైవ్ కానీ వీడియోస్ ఏమైనా చేద్దామని. బట్ నాకైతే ఇంకేం రెస్పాన్స్ రాలేదు. కొంతమంది చేస్తున్నారు, బట్ నాకు వాళ్ళతో అంత కుదరట్లే అనమాట. సో నేను అనుకున్నట్లు లేదనమాట అది సిచ్యువేషన్. సో అది లైవ్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ లైవ్ చేసినప్పుడు అసలు ఎవరైనా కనెక్ట్ అవుతారా లేదా అనే ఒక డౌట్, నాకు మెయిన్ డౌట్ అయితే అదే అనమాట. బట్ లైవ్ అయితే చేస్తా ఫ్యూచర్లో. ఒక మంచి అంటే
లైవ్ అయితే చేస్తాం అదనమాట. సో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్, అంటే ఈ వీడియో కాదు అన్ని వీడియోస్ చూడండి. మామూలుగా మీ ఛానల్కి వెళ్ళండి, వేరే వీడియోస్ ఉంటాయి ట్రావెలింగ్ వీడియోస్, అవి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. సో అందరికీ కూడా బాయ్ బాయ్, టేక్ కేర్.